థామస్ గారు ఎందుకు సమ్మె నోటీస్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది? ఎందుకంటే మీకు 14 నెలల సమయం అయితే గడిచిపోయింది. ఎన్నికలకు ముందు మీకు చాలా హామీలు ఇచ్చిండ్రు. సో ప్రధానంగా వాటిని అమలు చేయకపోవడమే బేసిక్ రీజన్ గా కనిపిస్తుందా ఇవాళ మీరు సమ్మె నోటీస్ ఇవ్వడానికి? ఎగ్జాక్ట్లీ అంతే అండి. ఇవాళ అధికారంలోకి వచ్చే ముందు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి మరీ అనౌన్స్ చేయడం జరిగింది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తాం, కొత్త బస్సులను కొని ఆధునీకరణ చేస్తాం, డ్యూస్ ఇస్తాం, పిఆర్సీలు 2 ఇస్తాం, 2021కి సంబంధించిన పిఆర్సీని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఏ విధంగా సమకూరుస్తాం అని చెప్పి వాళ్ళు అన్ని అంశాలను కూడా దాన్ని పొందుపరచడం జరిగింది. ఇవాళ అధికారం వచ్చిన తర్వాత 3 నెలల తర్వాత చేస్తా అన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు 14 మాసాలైనా కానీ ఊసెత్తట్లేదు. ఇవాళ తెలంగాణ జేఏసీగా అన్ని సంఘాలుగా మేమంతా కూడా ముఖ్యమంత్రిని కలిసినాం, అట్లాగే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని చాలాసార్లు కలిసినాం. యూనియన్లు ఇస్తా అని చెప్పి అన్నారు. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇంత పెద్ద ఆర్గనైజేషన్లో యూనియన్లు లేకపోతే ఎట్లా, వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకుంటారు, వాళ్ళకి ఇవ్వాల్సిందే అని చెప్పి కూడా ముఖ్యమంత్రిగా ఆయన చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈరోజు వరకు 14 నెలలైనా ఆ మాటల్లో ఎక్కడ కూడా రాలేదు. రెండోది మమ్మల్ని అంటరాని వాళ్ళలాగా యూనియన్లను చూస్తూ ఉన్నారు. ఇవాళ ఎక్కడికి రానివ్వట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు, అట్లాగే మీటింగులు లేవు, ఏమి లేదు. మా యూనియన్ ఆఫీసులకు ఎప్పుడో తాళాలు వేసుకున్నారు. అట్లాగే మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు రానివ్వరు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ దగ్గరికి పోతే వాళ్ళు రానియరు, యూనియన్లను పిలిచి రివ్యూ చేసే పరిస్థితి లేదు. ఏది చెప్పకపోగా కార్మికుల మీద దమనకాండ మొదలైంది. ఇవాళ డ్యూటీలు ఎంటీడబ్ల్యూ యాక్ట్కి వ్యతిరేకంగా 16 గంటలు 12 గంటలు డ్యూటీలు తీసుకోవడం, ఒక్కొక్క డిపోలో 30 మంది కండక్టర్లు డ్రైవర్లు షార్టేజ్ ఉంటే అన్ని బస్సులు పోవాలి, డబుల్ డ్యూటీలు చేయాలి. తర్వాత నో అనొద్దు, డ్యూటీకి పోయి వచ్చిన వాళ్ళు చేతకపోయినా డ్యూటీకి పోవాలి, లీవులు ఇచ్చే విధానం లేదు. ఇవన్నీ ఒక ఎత్తున ఇబ్బంది పెడతా ఉంటే కార్మికులు చాలా బాధల్లో ఉన్నారు. ఎవరన్నా మాట్లాడి డిఎంల దగ్గర మాట్లాడితే ఫోటోలు తీసుకొని వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేస్తాం, వాళ్ళని వేరే డిపోలకు పంపిస్తాం, డిపో ఇయ్యము, డిపో స్పేర్లో పెడతామని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు.